వాళ్ళని ఓడించేస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే. గురుగారు నేను అనేది అదే 40 లక్షల్లో మాత్రమే మీరు అన్నది 100% కరెక్ట్. వాళ్ళు ఎన్నికల కమిషన్ ఇచ్చిన లిమిట్ మేరకే లోపలే 40 లక్షలు దాటకుండా ఖర్చు పెడితే ఇప్పుడు గెలిచే వాళ్ళలో 90% గెలవరు, నో డౌట్. కానీ అలా జరగడం లేదు కదా, అలా జరగడం లేదు. అయితే అర్ధబలం లేకపోతే అంగబలం ఏదో ఒక బలం చూపించి వెళ్ళిపోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో మీరు ఏ ధీమాతో అక్కడ నామినేషన్ వేశారు ఎన్నికల్లో పోటీ చేయడానికి? పైగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటేనండి మీరు అన్నారు వాళ్ళు అర్ధబలం అంగబలం మాత్రమే పనిచేస్తున్నాయి అన్నారు. వాటికంటే కూడా సమాజంలో నీతి నిజాయితీ విద్యావంతులు మేధావంతులు అయినటువంటి వారి అవన్నీ ఉన్నటువంటి వాళ్ళ ఐకమత్య బలం ఈ అర్ధబలం కన్నా అంగబలం కన్నా గొప్పవి. వాళ్ళ కనుక ఐకమత్యంతో బుద్ధి జ్ఞానంతో మనం ఓటు వేయవలసినటువంటి అవసరం వచ్చింది, ఇదిగో వేయటానికి తగిన అర్హత ఉన్నటువంటి వాళ్ళు నిలబడ్డారు అని వాళ్ళందరూ ముందుకొస్తే వీళ్ళందరూ 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టినా చిత్తుగా ఓడిపోతారు. ఒకటే వెంకటకృష్ణ గారు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టిన ఈ అభ్యర్థి ఆ అభ్యర్థి కూడా గుండె మీద చేసుకుని నేను గెలవగలనని చెప్పగలరా? వాళ్ళకి టెన్షనే, వాళ్ళకి తెలియదు అంత ఖర్చు పెట్టి. ఎందుకనంటే వాళ్ళు వెడుతున్నటువంటి విధానం సరైంది కాదు. అదే 40 లక్షల్లో పద్ధతిగా ఉన్నటువంటి వాడు చేయవలసిన ప్రయత్నం నేను చేశాను, నన్ను విద్యావంతులు నీతిమంతులు గ్రహిస్తారు, వాడు నాకు ఓటేస్తారు అనుకునేవాడు సంతృప్తిగా ధైర్యంగా ఉంటాడు. ఈ తేడాని సమాజంలో సుస్పష్టంగా దాన్ని నిర్ధారించడం కోసమే ఈ పార్టీ పెట్టా. నేను నిలబడింది కూడా అది. విజయవాడ సెంట్రల్లో ఎందుకు నిలబడ్డానని అడిగారు మీరు, అది కూడా చక్కని ప్రశ్నే. నేను విజయవాడలో పుట్టి పెరిగాను, విజయవాడ సెంట్రల్లోనే నేను నివాసం ఉన్నా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్థానికుడిని నేను, అక్కడ నివాసిని నేను. కనుక అక్కడ పోటీ చేయటం అనేటువంటిదే నాకు సహజ లక్షణం. అది నాకు అక్కడ విజయవాడలో ఆ నియోజకవర్గంలో చాలామందిని చాలా వీధుల్లో స్నేహితుల్ని నా శ్రేయాభిలాషుల్ని నేను పేరు పెట్టి పలకరించగలను. కనుక విజయవాడ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం అనేటువంటిది నా స్థానికతకి అది నిదర్శనం అండి. నేను అక్కడి వాడిని నేను, అందుకని అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. ఓకే, మీరు ఎవరైనా సహజంగా వీలైనంత వరకు మెజారిటీ